హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అంటిల్ డాన్ హారర్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే థియేటర్స్ లోకి వచ్చి మంచి హల్చల్ అయితే చేసింది. నేనైతే వెళ్ళడానికి అవ్వలేదు, మన బడ్జెట్ ప్రాబ్లమ్స్ తో మెయిన్ మూవీస్ కి వెళ్తాం, ఎలాంటి మూవీస్ కే కష్టం భయ్యా, నాకు అంత వర్త్ ఇట్ అనిపించలేదు. సరే ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేద్దామని చూసా, ప్రైమ్ వీడియోకి అయితే వచ్చింది, అది కూడా రెంట్ ఆప్షన్ లో వచ్చింది. ఈ రోజు చూడడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 43 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళలో మిస్ అయిపోయిన ఒక అమ్మాయిని వెతుక్కుంటే అయితే ఒక వ్యాలీకి వెళ్ళడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఈ మూవీ వచ్చేసి అంటిల్ డాన్ అనే ఒక వీడియో గేమ్ ని బేస్ చేసుకుని తీయడం అయితే జరిగింది. బాగా ఫేమస్ ఆ గేమ్ అన్నది, అందుకే అంత క్రేజ్, అంత హడావిడి జరిగింది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టైం పాస్ మూవీ భయ్యా. నేనేం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు, నార్మల్ గానే చూసా, బట్ నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని పార్ట్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో అందుకే టైం పాస్ మూవీ అంటున్నా, వన్ టైం వాచబుల్, చూడొచ్చు ఒకసారి. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ మ్యాన్ సూపర్ గా అనిపించింది నాకైతే. కాన్సెప్ట్ వైజ్ అయితే ఒక టైం లూప్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకుంటారు. హారర్ మూవీలో టైం లూప్ అన్న కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది అనమాట మీకు, చాలా బాగా వర్కౌట్ అవుద్ది. త్రూ అవుట్ ద మూవీ ఆ కాన్సెప్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ స్లాషర్ ఎపిసోడ్స్ అయితే సూపర్గా ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కిల్స్ ఉంటాయి, అవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా ప్రెజెంట్ చేస్తారు. అక్కడక్కడ జంప్ స్కేర్ సీన్స్ కూడా బాగానే పెట్టుకున్నారు. ఆ సెటప్ కానీ, ఆ హారర్ ఫీల్ తెచ్చే అట్మాస్ఫియర్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ సినిమాకి అయితే పేరు పెట్టడానికి లేదు భయ్య. టాప్ నాచ్ అయితే మెయింటైన్ చేశారు. అండ్ అక్కడక్కడ కొన్ని పాయింట్స్ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారన్నమాట. అవి చెప్తే మళ్ళీ స్పాయిలర్ అవుతాయి. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్గా ఉంటాయి. అండ్ వాళ్ళు తీసుకెళ్ళిన ప్రొసీడింగ్స్ కానీ రైటింగ్స్ కూడా వర్కౌట్ అవుతాయి మీకు చాలా చోట్ల. ఫస్ట్ కొంచెం స్లోగా వెళ్ళినప్పటికీ సెటప్ కి టైం తీసుకుంటారు, బట్ వన్స్ సెటప్ సెట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్ళే థింగ్స్ అన్ని కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, థ్రిల్లింగ్ ఉంటుంది. హారర్ సెటప్ ఇదంతా కూడా బాగుంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ గా ఉంటుంది భయ్య. అండ్ మెయిన్ ఏంటంటే ఆ ఫస్ట్ హాఫ్ లో చాలా టైం తీసుకుంటారు సెటప్ కి. మనకి తెలుసు నెక్స్ట్ ఏం జరగబోతుంది ప్రొసీడింగ్ అని, సో అందుకే ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. సెటప్ వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. వన్స్ సెటప్ అయిన తర్వాత జరిగే సీన్స్ అన్ని కూడా ఒక కంబైన్డ్ హారర్ సీన్స్ లా ఉంటాయి తప్ప ఒక ఫ్లో అయితే ఉండదు భయ్య, న్యాచురల్ ఫ్లో అయితే ఉండదు. లైక్ ఎలా అంటే ఒక సెట్ ఆఫ్ హారర్ సీన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఒకటి ఉండాలి, ఇక్కడ ఒకటి ఉండాలి, ఇక్కడ ఒకటి ఉండాలి అని సెట్ చేసుకున్నట్టు ఉంటుంది అంతే. అంతకు మించి అయితే కనెక్షన్ పెద్ద క్లియర్ గా ఇవ్వరు. అండ్ వాళ్ళు తీసుకున్న టైం లూప్ కాన్సెప్ట్ కూడా అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చెయ్యరు భయ్య లాస్ట్ కి. అంటే ఓకే, లాస్ట్ కి వెళ్ళి కొద్ది క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు ఎలా జరుగుతుంది ఏంటని అయితే అనుకుంటాం మనం, బట్ నథింగ్ ఎట్ ఆల్. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ట్రై చేయలేదు. అసలు చూపించుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళకి నచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. కన్విన్సింగ్ గా నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. అంటే ఒక గేమ్ ని రిప్లికేట్ చేస్తున్నప్పుడు మరీ గేమ్ లో ఉన్నట్టుగా తీసుకొచ్చి పెట్టడానికి అవ్వదు కదా. దాన్ని కొంచెం మనకి సినిమాలో తీసుకొచ్చినప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ కాన్సెప్ట్ ఎందుకు అలా ఉంది, అసలు దాని వెనకాల ఏముంది, ఇదంతా చెప్తేనే మనం కొద్దిగా గొప్ప కనెక్ట్ అవుతాం. బట్ ఇక్కడ అసలు ట్రై కూడా చేయలేదు, అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు ఆ క్లైమాక్స్ అయితే. అంటే చాలా సీన్స్ అన్ని కూడా చెప్పాను కదా, అతికిచ్చినట్టే ఉంటాయి భయ్య. ఇన్ని హారర్ సీన్స్ ఉండాలి, ఈ సెటప్స్ ఉండాలి, ఇలా ఫెమిలియర్ ట్రూప్స్ వాడేద్దాం, పీకిదే ఉందిలే అన్నట్టుగా పెట్టేసుకున్నారు తప్ప కొత్తగా ట్రై చేయలేదు. చాలా విషయాల్లో చాలా వరకు కూడా రెగ్యులర్ గా ఉంటుంది, ప్రిడిక్టబుల్ గా ఉంటుంది, ఫెమిలియర్ గా ఉంటుంది అనమాట. అందుకే నాకు టైం పాస్ అనిపించింది. ఒకసారి చూద్దాం అనుకుంటే చూడొచ్చు, ప్రైమ్ వీడియో ఉంది. ఫ్యామిలీతో అంటే ఎక్స్పోజింగ్ ఉంటుంది, అక్కడక్కడ రొమాన్స్ సీన్స్ అయితే అలాంటివి ఏం లేవు భయ్య, బట్ ఎక్స్పోజింగ్ పరంగా ఉంటుంది. అండ్ వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఘోరమైన వైలెన్స్ ఉంటుంది. సో పర్లేదు అనుకుంటే మీ ఇష్టం, మరి మీ ఓపిక. నేనైతే రికమెండ్ చేయను ఫ్యామిలీతో. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, మర్చిపోయి చెప్పడం, తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.